ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్. ఉద్యోగ సంఘాలతో ఆల్మోస్ట్‌గా పూర్తయిపోయిన మీటింగు డీఏపీఆర్సీలపై ఏం చేశారు? నిర్ణయం ఏంటి? అలాగే దీనికి సంబంధించి మీటింగ్‌పై ఉద్యోగ సంఘాలు ఏ నిర్ణయం తీసుకున్నాయనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు. అలాగే వీడియోని ఒక లైక్ చేసినట్లయితే మరింతమంది సమాచారం చేరడంతో పాటు మీకు కూడా మీ మొబైల్‌కి నోటిఫికేషన్ రూపంలో నెక్స్ట్ వీడియోస్ అయితే రావడం జరుగుతుంది. ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. బకాయిల చెల్లింపుపై పాతపాటే 12వ పీఆర్సీ ఐఆర్ పైన కూడా అస్పష్టత. మంత్రుల కమిటీతో అసంపూర్తిగా ముగిసిన ఉద్యోగ సంఘాల చర్చలు. ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు 21,000 కోట్లు. మార్చి 31 లోపు 5,500 కోట్లు చెల్లిస్తామంటూ హామీ. ఎన్నికల కోడ్ వస్తే మరి చెల్లింపులు జరుగుతాయా లేదా అనేది అనుమానమే. అయితే ఇప్పుడు ఉద్యోగ సంఘాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు, పెండింగ్ అంశాలపై ఉద్యోగ సంఘాల నాయకులతో మంత్రుల కమిటీ సోమవారం నిర్వహించిన చర్చలు ఎలాంటి పురోగతి లేకుండానే ముగిశాయని చెప్తున్నారు. మరోసారి ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశం కావాలని మంత్రుల కమిటీ నిర్ణయించింది. ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు 61,000 కోట్లకు పైగా ఉండగా మార్చి 31లోపు 500 కోట్లు చెల్లించేందుకు మంత్రుల కమిటీ హామీ ఇచ్చింది. దీనిపై ఉద్యోగ సంఘాల నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను త్వరితగతిన చెల్లించడం కంటే వాటిని వాయిదా వేసేందుకే చర్చలు నిర్వహించినట్లు కనిపించిందని అయితే చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా ఎప్పుడో ఆదాయపు పన్ను చెల్లించి 4 ఏళ్ల నుంచి గ్రీన్ ఛానల్లో ఉన్న 2018-19 బకాయిలను గత ఏడాది సెప్టెంబర్లో చెల్లిస్తామని ఇంతకుముందు చెప్పారు. తాజాగా వాటిని ఈ ఏడాది జూన్లో చెల్లిస్తామంటూ ఉద్యోగులపై పెద్ద బండ వేశారు. సాధారణ ఎన్నికలకు మార్చిలో షెడ్యూల్ వచ్చేస్తుంది. కానీ మంత్రుల కమిటీ మాత్రం చెల్లింపులను మార్చి 31లోపు అంటూ కొత్త హామీకి తెరతీసింది. మార్చి మొదటి వారంలోనే షెడ్యూల్ అయితే రావడం జరుగుతుంది. మరి 31లోపు అంటే ఎన్నికల డేట్ వచ్చేస్తుంది కాబట్టి ఎన్నికల డేట్ వచ్చిన తర్వాత ఎటువంటి అమౌంట్స్ అయితే అది ఇవ్వడానికి అయితే వీల్లేదు. ఇక 11వ పీఆర్సీ గడువు 2023 జూలైతో ముగిసినందున 12వ పీఆర్సీకి సంబంధించి ఐఆర్ మధ్యంతర భృతి చెల్లించాలని నాయకులు కోరినా కూడా ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాలేదు. మరోసారి చర్చించుకుని ఐఆర్పై స్పష్టత ఇస్తామని మంత్రుల కమిటీ వెల్లడించింది. చర్చల అనంతరం మాట్లాడిన బొత్స సత్యనారాయణ మాత్రం ఐఆర్ ఎందుకు ఒకేసారి ఫిట్మెంట్ ఇచ్చేస్తామని ప్రకటించారు. చర్చలతో సంతృప్తి చెందలేదని, బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారో స్పష్టమైన హామీ ఇవ్వనందున ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుందని ఏపీ ఐకాసా చైర్మన్ ప్రధాన కార్యదర్శులు బండి శ్రీనివాసరావు, హృదయరాజు అయితే ప్రకటించారు. ఇక వివరాలు చూసినట్టయితే ఉద్యోగ సంఘాలతో చర్చలు అయితే విఫలమయ్యాయి. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భేటీ వారిని నిరుత్సాహపరిచింది. మధ్యంతర భృతి విషయంపై క్లారిటీ ఇవ్వకపోవడంతో యథావిధిగా ఉద్యమ కార్యాచరణ కొనసాగించాలని నిర్ణయించారు. ఈ నెల 14 నుంచి ఉద్యోగ సంఘాల నాయకులు ఆందోళన అయితే ఉధృతం చేయనున్నారు. అంటే రేపటి నుంచే. ఇక అదే రోజు నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేయనున్నారు. ఇంక ఈ నెల 27న చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించనున్నామని ఏపీ ఎన్జీఓ కార్యవర్గం సభ్యుడు బండి శ్రీనివాసరావు అయితే స్పష్టం చేశారు. అందులో భాగంగా ఏపీ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మార్చి చివరికి కొన్ని బకాయిలు చెల్లిస్తామని చెప్పారు. 600 కోట్లు ఏపీ జీఏఎల్ఐ బకాయిలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఇంకా సిపిఎస్కి 2,500 కోట్లు చెల్లిస్తామని హామీ ఇచ్చారని, సరెండర్ లీవ్ బకాయిలు 26,000 కోట్లు ఉన్నాయన్నారు. ఇక పోలీసులకు 300 కోట్ల బకాయిలు మార్చి 31 చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పినట్లు తెలిపారు. అలాగే ఉద్యోగులకు డిఏ బకాయిలు 7,500 కోట్లు ఉన్నాయని బొప్పరాజు పేర్కొన్నారు. ఉద్యోగులకు మొత్తం 20,000 కోట్ల బకాయిలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. కాంట్రాక్టు కార్మికుల ఉద్యోగుల రెగ్యులరైజేషన్కు ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. పోస్టులు మ్యాపింగ్ కాలేదని, క్రమబద్ధీకరణ చేయట్లేదని బొప్పరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక అవుట్ సోర్సింగ్ వెబ్ సిబ్బందికి వేతనం పెంచాలని కోరామన్నారు. మెడికల్ రీఎంబర్స్మెంట్ చేయాలని కౌన్సిల్ సమావేశంలో కోరినట్టయితే బొప్పరాజు పేర్కొన్నారు. ఓవరాల్గా ఇందులో చాలా వరకు అవ్వలేదు కాబట్టి మళ్ళీ ఉద్యమ కార్యాచరణకు అయితే కనుక మొదలయ్యారు.